ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్న ధ్యానం కొరకే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము నుండి 21వ వచనం చదువుకుందాం. ఎలయనగా ప్రవచనం ఎప్పుడును మనిషి నిత్యను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదివిన లేఖన భాగములో బైబిల్ ఎలా రాయబడింది అనే మాట ఇక్కడ కనబడుతుంది. అయితే బైబిల్ గురించి కొన్ని విషయాలు మనం చెప్పుకోవాలి. బైబిల్ క్రైస్తవుని ప్రామాణిక గ్రంథం, అందరికీ మనకు తెలిసిందే. అయితే బైబిల్ అనే పదం ఎలాగొచ్చింది అంటే గ్రీకు భాషా పదం. ఎలాగంటే బిబ్లియాస్ అనే గ్రీకు భాషా పదం నుండి పుట్టింది. బైబిల్ అంటే అనేక గ్రంథముల సమకూర్పు అని అర్థం. అయితే దేవుని బిడ్డలారా, బైబిల్ అలా రాయబడింది అనటానికి ఈ వచనం మనకు ఆధారం కనబడుతుంది. మనుషులు పరిశుద్ధాత్మల ప్రేరేపింపబడిన వారే. బైబిల్ అంటే బైబిల్ లేఖనాల యొక్క రచన దేవుడు మొదటగా మోషే ద్వారా ప్రారంభించాడు. అంటే మోషే పరిశుద్ధాత్మ వశుడై లేఖనాలు రాయటం అనేది జరిగింది. మోషే రాసిన గ్రంథాలు మనకు తెలుసు, పంచకాండాలు ఏమండి. అయితే క్రీస్తు శకం 5వ శతాబ్దం వరకు బైబిల్ అనే పదం కానీ బైబిల్గా ఒక గ్రంథంగా లేదు. దేవుడు దాదాపు 40 మంది ప్రవక్తల చేత 1600 సంవత్సరాల పాటు రాయించాడు. కనుక ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే బైబిల్ యొక్క విశిష్టతను మనం తెలుసుకోవాలి. చాలామంది మనుషులు రాశారు అన్నట్టుగా అనుకుంటారు. కాదు, మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై అంటే పరిశుద్ధాత్మ వశులై. మోషే ప్రవక్త రాశాడు కదా, ఎలాగా పరిశుద్ధాత్మ వశుడై దేవుడే రాయించాడు. అలాగే దాదాపు 40 మంది ప్రవక్తలను అని చెప్పబడింది కదా. ఒక ప్రవక్త ఒక గ్రంథాన్ని రాసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఒక ప్రవక్త 1 కంటే 2-3 గ్రంథాలు కూడా రాసినటువంటి బైబిల్ మనకు తెలియజేస్తుంది. అంటే ఒక ప్రవక్త ఒక గ్రంథాన్ని ఒక పుస్తకాన్ని రాసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే 1 కంటే ఎక్కువ అంటే 2-3 పుస్తకాలు రాసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగనే దాదాపు 40 మంది ప్రవక్తల చేత దేవుడు రాయించటం మనం చూస్తున్నాం. అయితే 66 గ్రంథాలు ఎందుకు అనేది కూడా ఒక ఆలోచన. దీన్ని 66 గ్రంథాలే ఉండాలి అని నిర్ణయించి దాన్ని అలాగున తెలియజేశారు నైసియా సభ వారు. అయితే 66 గ్రంథాలు ఎందుకు ఉండాలి అంటూ ఒక మాట ఏంటంటే, మొదటి 6గా ఆదాము అంటే మానవుని సంఖ్య 6. ఆదాము మొదటి మనుషుడు కదా, మొదటి 6గా ఆదాము మనం చూస్తే 2వ 6 కడపటి ఆదాముగా యేసు. అంటే ఈ 2 6ల కథే బైబిల్ మనం గమనించాలి. మొదటి 6 ఎవరంటే ఆదాము, 2వ 6 కడపటి ఆదాము. ఈ 2 6ల చరిత్ర బైబిల్ ఏమండి. అంటే 2 6ల కథే బైబిల్ అని మనం గమనించవచ్చు. అయితే దేవుని బిడ్డలారా, ఈ 2 అంటే 66 గ్రంథాలే. 6 అంటే 66 గ్రంథాలు అంటే 66 పుస్తకాలు ఒక గ్రంథముగా బైబిల్ అని నిర్ణయించింది ఎవరంటే నైసియా సభ వారు. అలాగున నిర్ణయించి ప్రామాణిక గ్రంథంగా ఈరోజు మనకు కనబడుతుంది. అయితే దేవుని బిడ్డలారా, చాలామంది క్రైస్తవులు అంటే క్రైస్తవుని ప్రామాణిక గ్రంథం బైబిలే, కానీ బైబిల్ చదువుటలో చాలామంది నిర్లక్ష్యం కలిగిన వారుగా మనకు కనబడుతుంటారు. అంటే బైబిల్ మందిరానికి తీసుకురావాలి, దైవజనులు చెప్పేటప్పుడు చూడాలి, అప్పుడప్పుడు చదువుకోవాలి అనుకునేటువంటి ఆలోచనలోనే కనబడతారు కొంతమంది. కానీ చాలామంది బైబిల్ ప్రతిరోజు ఒక ఆహారముగా భుజించేవారుగా ఉన్నారంటే అలా ధ్యానించేవారుగా. అయితే బైబిల్ గురించి భక్తులు చెప్పిన మాటలు మనం గమనిస్తే, ఒక భక్తుడు ఆర్ఆర్కే మూర్తి గారి గురించి ఒక మాట ఉంది. ఆయన బైబిల్లో తప్పులు పట్టాలి అని చదవటం ప్రారంభిస్తే, బైబిల్లో తప్పులు పట్టడం చదువుతున్న ఆయన తనలో ఉన్న తప్పులను చూపించి తన బ్రతుకునే మార్చేసింది. తర్వాత వారు మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని సేవ చేశారు ఆర్ఆర్కే మూర్తి గారు. కానీ మొదట ఆయన ఏమనుకున్నారు, బైబిల్లో తప్పులు పట్టాలని. కానీ బైబిల్ ఏం చేసింది, తనలో ఉన్నటువంటి తప్పులు అవన్నీ తెలియజేసేటప్పటికి ఆయన కన్నీటితో
ప్రభు యొక్క సన్నిధిలో వేడుకొని అలాగన మార్పు నుండి దేవుని సేవలు ముందుకు సాగారు. దైవజనులు ఓఫరయ్య గారు కూడా బైబిల్ మీద పట్టు సాధించాలని చదవటం ఆరంభిస్తే బైబిల్ మీద ఈయన పట్టు సాధించలేదట, బైబిలే ఈయన మీద పట్టు సాధించిందట. చూడండి భక్తుల మాటలు ఎంత అద్భుతమో. ఆరారికమూర్తి గారి జీవితం చూడండి, బైబిల్లోని తప్పులు వెతకాలని చూస్తే తనలోని తప్పులే తెలియపరిచి తన జీవితాన్నే మార్చేసింది. అలాగే బైబిల్ మీద నేను పట్టు సాధించాలని ఓఫరయ్య గారు చదవటం ఈ తరములో దాదాపు అంటే 125 సార్ల కంటే ఎక్కువ చదివారు ఆయన. బైబిల్ ఒకటే కాదు, అన్ని గ్రంథాలు చదివారు, కానీ బైబిల్ని 125 సార్ల కంటే ఎక్కువ చదివినటువంటి భక్తుడు ఈ తరంలో బహుశా ఆయనే మనకు కనబడుతున్నారు. ఇంతకుముందు భక్తులు చదివిన వారు ఉన్నారండి. ఇప్పుడు ప్రస్తుత దినాల్లో మనం చూస్తే ఆయన ఆలోచన చూడండి, బైబిల్ చదివేటప్పుడు బైబిల్ మీద పట్టు సాధించాలని, కానీ ఇప్పుడు బైబిల్ ఏం చేసిందట, ఆయన మీదే పట్టు సాధించింది. ఎంత అద్భుతకరమైన విషయం. కనుక దేవుని బిడ్డలారా, బైబిల్ ఎలా రాయబడింది ఏమండి, బైబిల్ గూర్చిన విషయాలు మనం తెలుసుకొని బైబిల్ మన జీవితాన్ని మార్చే ఒక గ్రంథం, బైబిల్ మన ఆత్మకు ఆహారం అనే విషయాన్ని గ్రహించినట్లయితే తప్పక బైబిల్ ప్రతిదినము ధ్యానిస్తూ బ్రతకగలుగుతాం. అందుకని ఈ మాట అన్నాడు, ఏమన్నాడంటే ఏలయనగా ప్రవచనం ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు అన్నాడు. కనుక బైబిల్ గ్రంథము దేవుడే రాయించాడు. ఎలా అంటే ప్రవక్తలు పరిశుద్ధాత్మ వశులై అలాగున రాయటం మనం చూస్తున్నాం అండి. ఈ క్రీస్తు శకం 5వ శతాబ్దం వరకు బైబిల్ అనే పదం కానీ ఒక గ్రంథంగా లేదు, తర్వాత కాలంలో వచ్చింది. అలాగున సమకూర్చి అంటే ఒక గ్రంథంగా 66 పుస్తకాలు కలిసి ఒక బైబిల్ గ్రంథంగా దీన్ని మరి మనకు అంటే ఆ విధంగా రూపించడం అనేది మనకు కనబడుతుంది. అంటే సమకూర్పు చేశారు బైబిల్. అయితే బైబిల్ గ్రంథమును గూర్చి మనం అంటే బైబిల్ యొక్క విశిష్టతను మనం తెలుసుకున్నప్పుడు బైబిల్ చదువుట ద్వారా బైబిల్ యొక్క గొప్పతనాన్ని మనం గ్రహించడం ద్వారా మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చూడగలుగుతాం. చూడండి, బైబిల్ గురించి ఎన్నో విషయాలు మనకు అందరికి తెలిసినవే. ఇక్కడ మనం గమనించినట్లయితే ఫిలిప్పీ పత్రిక 2:16 అంటూ, అట్టి జనము మధ్యన మీరు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతి వలె కనబడుచున్నారు. బైబిల్ మనం పట్టుకుంటే జ్యోతుల వలె ఎక్కడ లోకమందు. కనుక దేవుని మందిరానికి వచ్చేటప్పుడు బైబిల్ తీసుకురావటం ఎంతో గొప్ప భాగ్యం. అలాగే దేవుని గ్రంథాన్ని ప్రతిరోజు ధ్యానించటం అనేది కూడా మన జీవితానికి ఎంతో ఆశీర్వాదం. కాబట్టి బైబిల్ గురించి మనం తెలుసుకోవాలి, బైబిల్ మనం ధ్యానించాలి. ఆ ధ్యానమే మనకి ఎంతైనా ఆశీర్వాదం ఏమండి. ఇక్కడ దైవజనుడు ఒక మాట అంటాడు, దావీదు భక్తుడు. చూడండి 119వ కీర్తనలో మనం గమనిస్తే 9వ చరణం, యవనస్తులు దేని చేత మన నడత శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా. చూసారా? అలాగే దావీదు భక్తుడు తన సాక్ష్యం చెప్పుకుంటే కొన్ని విషయాలు చెప్పారు. చూడండి 11, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. అలాగే ఈ వాక్యము ధ్యానించుట కొరకు భక్తుని యొక్క ఆశ చూడండి 148వ చరణం, నీవిచ్చిన వాక్యం నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకుందును అండి. కాబట్టి దేవుని బిడ్డలారా, గ్రంథమును ధ్యానించాలి. గ్రంథమును మనము ఆధ్యాత్మికంగా ఆహారంగా మన ఆత్మకు ఆహారంగా భుజించాలి. చూడండి, యెహెజ్కేలు భక్తునికి దేవుడు తెలియజేసిన మాట మనం గమనించినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం, నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించిన, నరపుత్రుడా నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా నుండే. దేన్ని భక్షించాడు? కనుక బైబిల్ గ్రంథం యొక్క గొప్పతనం విశిష్టత మనం తెలుసుకొని అలాగే బైబిల్ గ్రంథం ధ్యానించడం ద్వారా మన జీవితాల్లో నూతన దీవెనలు పొందుకు. ఎందుకంటే బైబిల్ చదువుతూ ఉండగానే మన జీవితంలో అనేక మార్పులు మనం చూడగలుగుతాం ఏమండి. ఎంతోమంది భక్తులు మనకు మాదిరిగా కనబడుతున్నారు.
కనుక దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన గొప్ప దీవెన బైబిల్ గ్రంథం. బైబిల్ గ్రంథాన్ని చదివి ధ్యానించాలి. అలా ధ్యానించడం ద్వారా మన ఆత్మకు ఆహారం అవుతుంది, మన బ్రతుకుకి ఏమండి ఒక మార్గంగా. చూడండి 119వ కీర్తనలోనే దావీదు భక్తుడు అన్నటువంటి మరొక మాట మనం చూసినట్లయితే 105వ చరణం, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. కాబట్టి మనకు జ్ఞానాన్ని త్రోవ చూపించే విధానము, అనగా త్రోవ ఏమన్నాడు, వెలుగు అన్నాడు. ఎలా నడవాలో త్రోవ చూపిస్తుంది, జ్ఞానముతో నింపుతుంది, మన బ్రతుకునే ఒక ఉన్నతమైన దీవెనగా మార్చేస్తుంది. కనుక పరిశుద్ధ గ్రంథం యొక్క విశిష్టతను మనం తెలుసుకొని ధ్యానించి దేవుడిచ్చే దీవెనలు పొందుకొని అనేకులకు దీవెనగా మనం ఉండాలి. కనుక బైబిల్ ఎలా రాయబడింది, బైబిల్ రాయటంలో గొప్పతనం, బైబిల్ రాయించిన విధానం, బైబిల్లో ఉన్నటువంటి ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఇంకా దేవుని కృపను బట్టి ముందుకి ఇవన్నీ మనము తెలుసుకుందాము. అలాగున భక్తులు బైబిల్ ధ్యానించుట అంటే దేవుని వాక్యం ధ్యానించుట కొరకు ఎంత తృష్ణ, ఎంత ఆసక్తి చూపారు. అలా మనము చూపగలిగేటట్టు ఎదగలిగితే బైబిల్ యొక్క విశిష్టతను బట్టి నా జీవితంలో ఇంకా దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు చేస్తాడు. అంటే మన విలువ పెరుగుతుంది, మన స్థితి పెరుగుతుంది, మన బ్రతుకు మార్పు కనబడుతుంది. కనుక బైబిల్ కేవలం మందిరాన్ని తీసుకొచ్చే గ్రంథమే కాదు, ప్రతిరోజు నీ ఆత్మకు ఆహారమై ఉన్నది, ప్రతిదినము నువ్వు నడవలసిన విధానానికి మార్గం చూపేదై ఉన్నది, ప్రతిరోజు నీకు కావలసిన ఆశీర్వాదాలు ఇచ్చేదై ఉన్నది. అవన్నీ మనము పొందుకునేలాగా బైబిల్తో సహవాసం చేద్దాం, అంటే వాక్యంతో సహవాసం చేద్దాం. రండి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ఈరోజు మీరు సెలవిచ్చిన ఈ మాటలు మా జీవితంలో నెరవేర్పు కలిగేటట్టుగా సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామముని ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. దేవుని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.